ప్రభులోనికి ప్రభువును ఎరుగుటకు ముందు నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్, స్వగ్రామం బెక్కవోలు. అతిశయంతో గర్వంతో ఈ మాటలు చెప్పకపోయినా కొంతమంది అపార్థం చేసుకుంటూ చదువు లేక, తినటానికి లేక, కట్టుకోవటానికి లేక, ఏ పని పాట లేక ఇలాగన క్రీస్తును బోధిస్తూ వీధుల్లో తిరుగుతూ వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు అన్నట్టుగా చాలామంది భావిస్తున్న స్థితిని బట్టి దీనుడినై సాత్వికుడని మాటలు చెప్పాల్సి వస్తూ ఉంది. లోకరీతిగా, ఈ ప్రాంత రీతిగా అందరూ అనుకునే ఇలాంటి ఒక ఉన్నతమైన కులంలో పుట్టి పెరిగిన వాడిని. చదువైతే ఎంకామ్ బిఎల్ఎస్సి, ఇతర రాష్ట్రాల్లో చదివాను. అందువల్ల 3-4 భాషలు కూడా మాట్లాడుటకు, చదువుటకు కాస్త అవకాశం వచ్చింది. బాల్యం నుంచి కూడా శారీరకంగా బలహీనుడు కాకపోయినా అవగాహన చేసుకోవటంలో, జ్ఞాపశక్తి కలిగి ఉండటంలో, తోడబుట్టిన వారిలో నేను వెనకబడి ఉండేవాడిని. ఆ సమయంలో కాస్త నన్ను ప్రోత్సహించటానికో లేదా రోషన్ తెచ్చుకుని బాగా చదువుతానో మరొకలాగనో నీ తోటివారు అంటూ ఇంట్లో వాళ్ళు చెప్పినా, అలాగే టీచర్స్ చెప్పినా అప్పటికప్పుడు కాస్త దుఃఖపడి సరే ఇంతేలే అని చెప్పేసి అనుకుంటూ ముందుకు సాగిపోయినటువంటి స్థితి. 9-10వ తరగతి ఆ స్థితి నుంచి కూడా మా బంధువుల యొక్క పరిచయం ద్వారా పుట్టపర్తి బాబా నా దృష్టిలో భగవత్ సమానుడని ఎంచుకున్నట్టే కాకుండా అంగీకరించి ఆ మార్గంలో చాలా లోతుగా, చాలా తీవ్రంగా ముందుకు సాగిపోయాను. నేను నమ్మటమే కాకుండా అనేక మందిని ఆ విధానంలోనికి, ఆ స్థితిలోనికి, ఆధ్యాత్మిక ఆ బాటలోనికి నడిపించే ప్రయత్నంలో చాలా వరకు సఫలమై సంతోషపడేవాడిని. దాదాపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేటప్పటికీ ఆ విశ్వాసంలో చాలా ముందుకు వెళ్ళాను. విదేశాల్లో ఉద్యోగం రావటం వల్ల వివాహం చేసుకొని ఆఫ్రికా ఖండం జాంబియా దేశానికి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ జియోలాజికల్ సర్వే ఆ డిపార్ట్మెంట్లో రికార్డ్స్ ఆఫీసర్గా జాయిన్ అవటానికి ఆ దినములో నేను నా తలరాత, నా అదృష్టం అని నమ్మిన స్థితిని బట్టి వెళ్ళిపోయాను. అక్కడ కూడా నా భారతదేశ సంబంధ లేదా పుట్టి పెరిగిన స్థితిని బట్టి అదే విశ్వాసంలో అక్కడ కూడా కొనసాగాను. అక్కడ ఉన్నవారికి, ఆఫ్రికన్స్ కూడా ఆ విషయాలు బోధించేవాడిని. అప్పుడప్పుడు నుదుటన చిన్న విభూది బొట్టు ఉంటే కానీ ధ్యానం చేసుకున్న తర్వాత ఒక చిన్న పుష్పం చెవికి ఆ మధ్యలో పెట్టుకోవటంలో కానీ ఎప్పుడు బిడి పడేవాడిని కాదు, అభ్యంతరపడేవాడిని కాదు. విదేశాలు వెళ్ళినా అక్కడున్నవారు కాస్త ఆసక్తిగా అడిగినా మరింత ఆసక్తిగా వారికి నా విశ్వాసాన్ని, ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చేవాడిని. అలా కొనసాగుతుండగా ధ్యానాలకు కొదవలేదు, ఉపవాసాలకు కొదవలేదు, భక్తికి కొదవలేదు, భజనలకు కొదవలేదు. అక్కడ కూడా దేవుడు నన్ను, నా భార్యను ఆశీర్వదించినట్టుగా మొదటి గర్భఫలం చాలా సంతోషం, ఆశీర్వాదం. కానీ డాక్టర్లు ఎప్పటిలాగని పరీక్ష చేసినటువంటి 6 నెలల నుంచి కూడా ఒక ప్రమాదం గురించి మాట్లాడారు. అదేమంటే బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, లేదా పాజిటివ్ నెగిటివ్లుగా ఉన్నాయి.
ఇలాగ ఉండే పరిస్థితుల్లో బిడ్డలు పుట్టినప్పుడు కాస్త అవయవలోపం రావచ్చు, అంగవైకల్యం రావచ్చు, బిడ్డ బ్రతకటానికి కూడా కాస్త కష్టం కావచ్చు. ఒక్కొక్కసారి ఫస్ట్ ఇష్యూలో సక్సెస్ అవుతుంటుంది, చనిపోవటం ఉండదు. కానీ మీరు ఆ అదృష్టవంతులైతే బిడ్డకు బాగుంటుందని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. వారన్నట్టుగానే బిడ్డ పుట్టిన కొద్ది గడియలకే సమాచారం బయటకు వచ్చింది. అక్కడే లుసక ముఖ్యపట్నంలో యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్ అని, ఆ దేశానికి అదే పెద్ద హాస్పిటల్. డాక్టర్లు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మన ప్రాంతం వాడు ఎక్కువగా. ఆ పరిచయాన్ని బట్టి ఏం పర్వాలేదు చూద్దామన్నారు. రక్తము కొంచెం విరిగిపోతున్న పరిస్థితి, అంటే జాండీస్ రక్తంలో ఉంది. సో బిడ్డ బ్రతకాలి అంటే రక్తాన్ని వెంటనే మార్చేసేయాలి. సో ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిడ్డ చనిపోయే అవకాశం కూడా ఉంది. గంటల బిడ్డ కాబట్టి సో అన్నిటికీ సిద్ధంగా ఉండండి అన్నారు. నేను కొలిచే దేవుళ్లకు దేవతలకు మనసులోనే మొక్కుకున్నాను, బ్రతికిస్తే ఎప్పట్లాగానే ఏదో చేస్తానని, ఏదో ఇస్తానని, వస్తానని. అప్పటికి నాకు తెలియని, పరిచయం లేని ఈ దేవుడు తన కృపను అప్పటి నుంచి నా మీద ఉంచాడని ప్రభుని అంగీకరించిన తర్వాతే తెలిసింది. ఏమైతేనే బిడ్డ బ్రతికాడు. రెండవసారి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండాలంటే ప్రత్యేకమైన ఇంజెక్షన్ చేయాలనని విదేశాల నుంచి అప్పటికప్పుడు ఆ ఇంజెక్షన్ రప్పించి ఇంజెక్షన్ చేశారు. సో 80% పర్వాలేదు, సెకండ్ టైం నథింగ్ టు వరీ అని చెప్పేశారు. మొదటి 3 సంవత్సరాలు అయిన తర్వాత బాబుని తీసుకుని భారతదేశం వచ్చాము, స్వగ్రామం వచ్చాము. నేను చేస్తానన్నవి, ఇస్తానన్నవి, వస్తానన్న స్థలాలకన్నిటికీ వెళ్ళి ఇచ్చి వచ్చాను. ఎప్పటిలాగానే జీవితం నడుస్తూ ఉంది. అదే సందర్భంలో బిక్కోలు గ్రామంలో, ఆ గ్రామానికి పూర్వకాల సమయంలో అదే మొట్టమొదటి రైస్ మిల్, పెద్ద మిల్ అని పేరు, చాలా పెద్ద పేరు ఉంటుంది. అది మా నాన్నగారు మరి కొంతమందితో కలిసి నడిపించేవారు. ఆస్తులకు కొదువు లేదు, ఆదాయానికి కొదువు లేదు, కులానికి కొదువు లేదు, చదువుకు కొదువు లేదు, ఆధ్యాత్మిక స్థితికి కూడా, ధ్యానాలకు భజనలకు కొదువు లేదు. అన్ని విషయాల్లో కూడా పెట్టి పుట్టాను, ధన్యుడను, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని నేను నమ్మిన స్థితిని బట్టి సంతోషపడేవాడిని. మళ్ళీ ఆఫ్రికా ఖండానికి అదే జాబ్లోకి నేను వెళ్ళటం వల్ల జీవితం కొనసాగుతూ ఉంది. రెండవసారి మళ్ళా దేవుడు గర్భఫలం ఇస్తాడని మనకు ఈ లేఖనం ద్వారా తెలుసు. కాబట్టి మళ్ళా గర్భం తెరిచినప్పుడు మొదటి స్థితిని బట్టి వైద్యులు 2వ నెల నుంచి 3వ నెల నుంచి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చివరికి తేల్చింది ఏంటంటే యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయి. మొదటిసారి చేసిన ఇంజెక్షన్ పనిచేయలేదు కనుక వెంటనే అబార్షన్కి వెళ్ళాలి, అస్సలు లాభం లేదు అని చెప్పేశారు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చేసాము, హైదరాబాద్ వచ్చేసాము. బంధువులు, స్నేహితులు ఉన్న వైద్యులందరినీ కలిసాము. వారు కూడా పరీక్షలు చూసి, వారు కూడా పరీక్షించి చాలా ప్రమాదకరమైన స్థితి, ఉండటం మంచిది కాదు, ఈ గర్భం తీసేయాల్సి ఉంటుంది. అయినా మొదట ఒక బిడ్డ బాబు ఉన్నాడు కదా, కనుక దేని గురించి అభ్యంతర పడొద్దు అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేయటం జరిగింది. చివరికి ఒక డాక్టర్మ్మ గారు, ఆమె ఇలాంటి కేసులు నేను కొన్ని సక్సెస్ చేశాను ట్రీట్మెంట్ చేసి, మీకు అభ్యంతరం లేకపోతే నేను వైద్యం చేస్తానని చెప్పినప్పుడు ఆశతోనే వైద్యం చేయించుకోవటం ప్రారంభించాం. భార్య అలసిపోవటానికి వీల్లేదు, బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. నేనైతే ధ్యానం యొక్క సమయం పెంచాను. ఎక్కడ ఏ గుడి, ఎక్కడ ఏ స్థితి ఉన్నా ఎవరిని చెప్పినా పరిగెత్తుకెళ్ళి ఇచ్చేది ఇచ్చి ధ్యానం చేసి వచ్చేవాడిని, మొక్కుబళ్ళు చెప్పి వచ్చేవాడిని.
మనసంతా కలవరంతో ఉండేది, కాస్త ఆందోళనగా ఉండేది. సరే, నా తలరాత ఎలా అయితే అలా జరుగుతుంది, అయినా ఆశ అంటూ ఉండాలి కదా అనుకుంటూ ఆ భజనల్లోనూ ఆ ధ్యానాల్లోనూ ముందుకు సాగిపోయేవాడిని. అదే సందర్భంలో హైదరాబాదులో నేను అద్దెకుండి లాంగ్ లీవ్, మెడికల్ లీవ్ విదేశాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి అప్లై చేస్తే వాళ్ళు అప్రూవ్ చేశారు. ఆ స్థితిని బట్టి హైదరాబాద్లోనే ఉంటూ వైద్యం చేయిస్తూ ఉండగా నా బంధువుల ఇంటికి ఒకరోజు వెళ్ళినప్పుడు ఉదయం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చారు. ఆయన నాకు నా బంధువురాలు పరిచయం చేశారు. మేనకోడలు అవుతుంది, ఆమె పరిచయం చేశారు. ఈయన కులానికి వైశ్యులే, కోమటి, కానీ యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ప్రార్థనలు చేస్తుంటారు, సువార్త ప్రకటిస్తుంటారు అని చెప్పారు. ప్లీజ్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కాసేపు. నేను పేపర్ చదువుకుంటూ వాళ్ళ మాటలు వింటున్నాను కొద్ది నిమిషాలు. అప్పుడు ఆమె నా గురించి వారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తారు, దేవుడు సహాయం చేస్తారని చెప్పినప్పుడు గో హెడ్, నో అబ్జెక్షన్ అని చెప్పాను. అభ్యంతరం ఏం లేదు, ఏ రూపమైనా ఏ మార్గమైనా చేరేదా శిఖరానికే కదా. నాకు తెలిసిన ఆ సామెతలు సూక్తులు చెప్పి చెరువు గట్టుకు వెళ్ళినప్పుడు ఏ మూల నుంచి తాగిన ఆ నీరే, పర్వతం ఎక్కినప్పుడు ఏ మూల నుంచి పైకి ఎక్కినా చేరేది అక్కడికే కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. నాకైతే పెద్దగా అబ్జెక్షన్ లేదు, ప్రార్థన చేయించండి చెప్పాను. 2 నిమిషాలు ప్రార్థన చేశారు. నేను కన్నులు మూసుకొని నాకు తెలిసిన, నేను నేర్చుకున్న, నేను తీసుకున్న గురుమంత్రాన్ని ధ్యానం చేస్తూ మనసులోని స్తుతించుకున్నాను ఆ దేవునిని. వారు ప్రార్థించిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ మీరు కూడా ప్రార్థన చేసుకుంటే బాగుంటుందండి అన్నారు. నేను చేసే భక్తిని, నేను చేసే పూజా విధానాన్ని క్లుప్తంగానే చెప్పాను. ఆయన కాదండి, ప్రభువుకి ప్రార్థన చేయండి, తప్పక మీకు సహాయం చేస్తారు అన్నారు. అంటే ఏం చేయాలండి అని అడిగినప్పుడు ఇవన్నీ మానేసి ప్రక్కకు పెట్టి యేసు ప్రభుకి మీరు ప్రార్థన చేయండి, తప్పక ఆయన మీకు సహాయం చేస్తారు అని చెప్పినప్పుడు మనసులో కోప్పడుతూనే పైకి చిరునవ్వుతో తిరస్కరించాను. ఏదో 2 నిమిషాల ముందు పరిచయం అయ్యారు. ఎప్పటికెప్పుడు అది మానేసేయండి, ఇది తీసుకోండి, ఇలా చేయండి అని చెప్పటం నాకు అభ్యంతరకరంగా తోచి అది నాకు సాధ్యం కాదని చెప్పేశాను. పూర్వీకుల నుంచి వస్తున్నది, అందులోనూ నా కుటుంబంలో నేను ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటాను కనుక అది వదిలిపెట్టి ఇది ప్రారంభించానంటే అంత సాధ్యమయ్యే పని కాదు అన్నాను. అవసరమైతే అందరితో పాటు యేసును కూడా కాసేపు ధ్యానం చేయమంటే చేస్తాను అన్నాను. అలాగైతే మీకు సమాధానం రాకపోవచ్చేమో అన్నారు. పోతే పోనివ్వండి అన్నా. ఆయన వెళ్ళిపోతూ మళ్ళొక్క నిమిషం ఆ గడప దాటి నుంచుని అడిగారు, మీ అంత నేను చదువుకోలేదు, అయినా మీరు చాలా చదువుకున్నారు కనుక ఒక మాట అడుగుతాను, సృష్టికర్తలు ఎంతమంది అండి అని అడిగారు. అదే నిమిషంలో సృష్టికర్త ఒక్కడే అని చెప్పాను. అంటే వెళ్ళిపోతుండగా ఏదో అడుగుతున్నారు, ఏదో చెప్పాలి కనుకని. వెంటనే ఆయన చిన్నగా నవ్వి, అయితే సృష్టికర్తకే మీరు ప్రార్థన చెయ్యండి, ఏ పేరు పెట్టి పిలవాల్సిన పని లేదు, సృష్టికర్త భగవంతుడు అని చెప్పి ప్రార్థన చేయండి. ఎవరు మీకు దేవుడు అనిపిస్తే, ఎవరు మీకు దేవుడుగా ఒక రుజువు దొరికితే ఆయన అనుసరించండి, సరేనా అన్నారు. యేసు అని కూడా అనక్కర్లొద్దా అన్నాను. యేసు ప్రభు అని కూడా అనక్కర్లొద్దు అని చెప్పేశారు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నా మేనకోడని అడిగాను, ప్రార్థన అంటున్నారు, మరి యేసు ప్రభు అనక్కర్లొద్దు అంటే అక్కర్లేదు అన్నారు. సరే, ప్రార్థన ఏదో మీరు చేస్తున్నారు కదా, నాకు కొంచెం కాగితం మీద రాసిస్తే ప్రారంభిస్తాను ఈరోజే. ఇక ఏ పేరు వద్దు, ఏ ధ్యానం వద్దు, సృష్టికర్త అని చేయమన్నారు కనుక ప్రారంభిస్తాను ఈరోజే అని చెప్పి బిడ్డను బ్రతికించుకోవాలని, ఆ 2వ బిడ్డను చూడాలని ఆశతో ప్రయత్నం ప్రారంభించాను. ఆమె నవ్వుతూ, ఇది చదివి నేర్చుకుని చేసేది కాదు, నీ మనసులో ఉన్న బాధ, నీ కలవరం, నీ అవసరం ఒక స్నేహితునితో, ప్రాణ స్నేహితునితో
ఎలా చెప్పుకుంటావో అలాగే ఒంటరిగా కనులు మూసుకుని దేవుని సంధిస్తూ ఇదే మాటలు చెప్పు. నీకు వచ్చిన కష్టం, నీ మనసులో ఉన్న భయం, బాధ చెప్పు, చాలు. అదే ప్రార్థన అందామే. చాలా ఆశ్చర్యం వేసింది, ఆలోచన వచ్చింది. ఆ రాత్రి ప్రారంభించాను. ఈ ప్రార్థన అయితే ఆమె చెప్పినట్టే ఒక ప్రాణ స్నేహితునితో చెప్పినట్టుగానే నోరు తెరిచి మాట్లాడేవాడిని అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఈ ప్రార్థన విధానం నిమిషం 2 నిమిషాల కన్నా ఉండేది కాదు. రోజు ఉదయకాలం నేను చేసే ధ్యానం స్థితి దాదాపు అర్ధగంట, 30 గంట, గంట ఉండేది. ఏమి తృప్తిగా లేదు, కానీ ఆయనతో అన్నాను కనుక చూద్దాం అనుకుంటూ 5-6 రోజులు అలాగే గడిచింది. అది 7వ రోజు నాకు తెలియదు, కానీ ఆ రోజు వచ్చినప్పుడు ఎప్పటిలాగానే రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నిద్ర పట్టక భార్య స్థితి, కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి, వైద్యులు వైద్యం చేసి ఇస్తున్న రిపోర్ట్లను బట్టి కాస్త కలవరంతో, బాధతో ఆ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకుని ప్రార్థన చేయటానికి సిద్ధపడ్డాను. ఇక ఈరోజు ఈ ప్రార్థనా విధానం రేపటి నుంచి మరలా నా ప్రణాళిక ప్రకారం నా ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్తాను. ఇందులో ఏమి తృప్తి లేదు నాకు. ఒక్క నిమిషంలో ఏదో కష్టం చెప్పుకుంటున్నాను, ఏమనిపించటం లేదు నాకు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని దిస్ ఇస్ ద లాస్ట్ టైం అని అనుకుంటూ ఇంక రేపటి నుంచి ఆ భక్తిలోకి వెళ్తాను కదా అని ఒక రకమైన తృప్తిని ఆలోచన చేసుకుంటూ, మనసు దేవుని మీద లేదు, మాటలైతే అలా వచ్చాయి. కానీ ఆ ప్రార్థన ఇంకా ముగియకుండానే నిమిషం ప్రార్థనలోని కొద్ది క్షణాలు పూర్తయ్యేటప్పటికీ ఎప్పుడు నేను ఊహించని, ఎప్పుడు నేను ఆలోచన చేయని, ఎప్పుడు నాకు దేవాలయాల్లో కానీ నోములు నోచినప్పుడు, ధ్యానాలు చేసినప్పుడు, వ్రతాలు సల్పినప్పుడు, భక్తులు, యోగులు, బాబాలను కలిసినప్పుడు కూడా నాకు కలగని అనుభవం ఆ కొద్ది క్షణాల్లోనూ నాకు ప్రత్యక్షమైంది. అదేమనంటే, యేసు అని నేను అనటలేదు, బైబిల్ గురించి నాకేం తెలియదు, బైబిల్లో వచనాలు కూడా నాకు తెలియదు, ఎప్పుడు సభలకు వెళ్ళలేదు, ఎవరు నాకు సువార్త చెప్పను లేదు. కాలేజీలో ఎవరైనా స్నేహితులు ఉంటే ఒకరిద్దరు ఏదైనా క్రిస్మస్కు గుడ్ షెపర్డ్స్ బైబిల్, పాకెట్ బైబిల్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే మా ఇంట్లో ఉన్నాయి చాలా అని చెప్పి తప్పించుకునేవాడిని. ద్వేషం, అసహ్యమని కాదు, కానీ ఇది నాకు సంబంధించింది కాదు అన్నట్టుగా. కనుక అందులోని విషయాలు కూడా నాకేం తెలియదు. మా బంధువుల ఇంట్లో సిలువేయబడిన యేసు ప్రభు ఆ మధ్యాహ్నపు 3 గంటల వేళ ఒక బికారిగా, అనాకారిగా శిలువ మీద వేలాడుతున్నట్టుగా ఆ ఫోటో చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉండేవాడిని, ఆలోచన చేస్తూ ఉండేవాడిని. అంతకు తప్ప నాకు ఏం పరిచయం లేదు. ఆ రోజు 7వ రోజు రాత్రి ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, ఇది తప్పు చేయకూడదు అని తెలిసిన తర్వాత, కావాలని చేసిన తప్పులు బైబిల్ ప్రకారం చూస్తే పాపాలు అనొచ్చు, ఒక్కటొక్కటిగా నా కళ్ళ ముందుకు రావటం ప్రారంభమయ్యాయి. దాదాపు ఆ రోజు ఉదయం వరకు నా జీవిత విధానం అంతా కూడా చాలా వేగంగా, చాలా వేగంగా నా కళ్ళ ముందుకు వచ్చింది. అన్ని చెడ్డ పనులే, అన్ని చెడ్డ విషయాలే. భయపడుతున్నాను. మంచిగా భగవంతునికి ధ్యానం చేసుకుంటుంటే, బాధతో ధ్యానం చేసుకుంటుంటే, శాంతిని ప్రసాదించమని అడుగుతూ ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ పనికి మాలినవన్నీ ఎందుకు నా ముందుకు వస్తున్నాయి? నేను చేసినవే. కొన్ని జ్ఞాపకం చేసుకుంటే బాధ అవుతూ ఉంది. ఇలాగ కూడా నేను ఉన్నానా అనుకుంటూ ఆ స్థితికి వచ్చాను. చివరికి మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండున్నట్టుగా నా భక్తి జీవితం, నా యొక్క దైనందిక జీవితం నా కళ్ళ ముందుకు వచ్చేసాయి. ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. బాధ అవుతూ ఉంది, భయమేస్తూ ఉంది. అయినా అలాగనే దర్శనం అనాలో లేకపోతే ఆలోచనలు, జ్ఞాపకాలు అనాలో నాకు తెలియట్లేదు. వెంటనే నేను నేర్చుకున్న గ్రంథాలు లేకపోతే నాకు అవగాహన అయిన స్థితిని బట్టి, నా తలరాత నేను ఇలా రాసుకున్నాను, నేను చేసినటువంటి పాపాలను బట్టి, నా జీవిత విధానాన్ని బట్టి,
పైకి మంచిగా కనపడినా, మంచిగా చదువుకున్నా, మంచిగా ఉద్యోగం చేస్తున్నా, నా జీవితంలో దొల్లిన అనేకమైన సంగతులు ఇది తప్పని తెలిసినా కూడా అలవాటు చెప్పని చేసినట్టుగా, అలవాటుగా చేసుకుపోయినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ నా కళ్ళ ముందుకు వస్తున్నాయి. అందుకే నా భార్యకి ఎలాంటి ప్రమాదం వచ్చిందేమో, అందుకే ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ప్రమాదం వచ్చిందేమో అని అనుకుంటూ, ఇక నాకు దిక్కు లేదు, ఇకది తప్పక జరుగుతుంది ప్రమాదం అని అనుకునేటటువంటి పరిస్థితి. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. దేవుడు మాత్రం ఏం సహాయం చేస్తాడు? ఇంత దరిద్రంగా నేను బ్రతికితే దేవుడు మాత్రం ఇంత చెడ్డోళ్ళకి ఎలా సహాయం చేస్తారు అని అనుకుంటూ, నా కర్మ ఫలితం బిడ్డ మీద పడతా ఉందన్నమాట అనే కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మిన వ్యక్తిని కనుక అలాగున మిన్నకుండిపోయాను. ప్రార్థన లేదు, నిద్ర లేదు, ఆలోచన చేస్తూ ఉండిపోయాను. అదే సందర్భంలో ఒక స్వరం, ఆ స్వరం నన్ను ప్రశ్నించింది. స్వరమని ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను. ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని ఆ స్వరం నన్ను ప్రశ్నించింది. ఆ స్వరంలో గద్దింపు లేదు, తీవ్రత లేదు, ప్రశ్న మాత్రం వచ్చింది. కలవరపడ్డాను, ఉలిక్కిపడ్డాను. పేరు పెట్టి మరీ ఆ స్వరం పలికింది. ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు. ఇది ఊహేమో భ్రమేమో అని అనుకున్నాను. కానీ నా మనస్సాక్షి నాకు రుజువు లేదు, ఎవరో ప్రశ్నించారు అర్ధరాత్రి తెల్లవారుజామున, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని. ఆధ్యాత్మికంగా తీవ్రంగా ఉంటాను కనుక పాపం చేసినవాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి వెళ్తాడు అనే 2 సూక్తులు వంటబట్టాయి కనుక నేను వెళ్ళేది నరకానికి అని రుజువులయ్యాయి. ఎందుకంటే నా బ్రతుకు అప్పుడే ముందుకు వచ్చింది కనుక. అయినా నా భార్య కొరకు, ఆమె కడుపులో శిశువు కొరకు నేను ధ్యానం చేస్తుంటే, ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు ఇలాగో నీ ప్రశ్న నాలో నుంచా బయట నుంచా స్వరం ద్వారా వచ్చింది తెలియట్లేదు అని అనుకుంటూ ఆలోచన చేస్తుండగా వెంటనే నాలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాప హృదయం బయటకు వచ్చింది. అయితే నేను వెళ్ళేది నరకానికేనన్నమాట అని అనుకుంటుండగా నాలో ఉన్న అహం బయటకు వచ్చింది. అహం అంటే నేను మంచి, చెడు చేయటమే కాకుండా నేను మంచి కూడా చాలా చేశాను, చాలా మంచి పనులు చేశాను, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, తీర్థయాత్రలు చేశాను, గుడులు కట్టిస్తూ ఉంటే అందులో అర్పణలుగా ఇచ్చాను. అందులోనూ నాకు తెలిసినంత వరకు చాలా భక్తి చేశానని అనుకుంటూ భక్తి చేశాను, మడి తడులతో భక్తి చేశాను. మరి మంచి అంతా ఎక్కడికి పోయింది, ఆ పుణ్యం అంతా ఎక్కడికి పోయింది అని ఆలోచన చేస్తూ ఉన్నాను. కాస్త ధైర్యం తెచ్చుకుంటున్నా. అదే సందర్భంలో దర్శనం అనాలో కళ అనాలో తెలియదు, మెలకుగానే ఉన్నాను, కానీ కన్నులు మూసుకునే ఉన్నాను. ఆ కన్నులు మూసుకున్న సందర్భంలో నన్ను నేను చూసుకుంటున్నా. ఆశ్చర్యకరంగా చూసుకుంటుండగా ఒంటి మీద వస్త్రాలని చిరిగిపోయి ఉన్నాయి. చాలా దీనుడుగా నేను చూసుకుంటున్నా. ఎన్నో రోజుల నుంచి భోజనం లేనట్టుగా డొక్కలు ఎండిపోయి ఉన్నాయి. ఎవరైనా గుప్పుడు మెతుకులు పెడితే తిని బ్రతుకుదామన్నట్టుగా చూస్తున్నాను. నన్ను నేను చూసుకుంటూనే ఆశ్చర్యపోతున్నాను. ఇలాగున్నానేంటి నేనేనా అని అనుకుంటూ. అంతలోనే ఎవరో ఒక ఆయన దూరంగా ఉండి నన్ను పిలిచారు. ఎవరో నాకు తెలియదు. దగ్గరికి వెళ్ళాను. ఏం కావాలి అన్నారు. నాకు భోజనం కావాలి, చచ్చిపోయేలాగా ఉన్నాను అన్నారు. అంతే కదా అని చూపించారు. అదిగో భోజనం, భోంచేసేయని. వెంటనే నమస్కారం చేసి కాళ్ళకు మొక్కి దేవుళ్ళలాగా వచ్చారు, నన్ను బ్రతికించడానికి వచ్చారు, మీకు ధన్యవాదాలు అన్నట్టుగానే ఆ కళలోనే, ఆ దర్శనంలోనే అలాగంటూ ఆ భోజనం దగ్గరికి వెళ్ళాను. భోజనం దగ్గరికి వెళ్ళి తినాలనిపించింది, కానీ ఆకలి తినమంటా ఉంది, కానీ మనసు తినాలని ఏకీపించటం లేదు. అలా ఉండిపోయిన వెనక్కి వచ్చేసాను. భోజనం కావాలన్నావు, ఆకలి అన్నావు, భోజనం చేయొచ్చు కదా అని ఆయన అంటున్నారు. ఆ ఎంగిలి భోజనం నాకు వద్దు అన్నాను. ఎంగిలి భోజనమా అన్నారు ఆయన. భోజనం అయితే బాగుంది, కానీ భోజనం వడ్డించిన పాత్ర చాలా రోతతో ఉంది, భయంకరమైన రోతతో ఉంది కనుక భోజనం నాకు వద్దు అన్నా. నీకు కావలసింది భోజనం కదా, శ్రేష్టమైన భోజనం, వడ్డించిన పాత్ర సంగతి నీకెందుకు, భోంచేసి బ్రతుకుపో అన్నారు ఆయన. చావనైనా చేస్తాను కానీ
ఆ రోత భోజనం నాకు వద్దు అని రోషంగా చెప్పాను. అవును నిజమే, నువ్వు సత్యమే చెప్పావు అంటూ నా వైపు కళ్ళలోకి చూస్తూ, నువ్వు భక్తి బాగానే చేశావు, చాలా శ్రేష్టమైన భక్తి చేశావు, కానీ నీ బ్రతుకు ఆ రోత పాత్రలాగా ఉంది. నువ్వు చేసిన భక్తి దేవుని అంగీకరిస్తాడా? నువ్వు చేసిన భక్తి దేవునికి అంగీకారం అవుతుందా అని అదృశ్యమైపోయారని చెప్పాలో, కళ కరిగిపోయిందని చెప్పాలో, గుండెలు మాత్రం పగిలిపోయాయి. నా భక్తి ఏ స్థాయిలో ఉందో చివరికి అది భగవంతుని చేత అంగీకరించబడే భక్తి కాదు అన్నట్టు తేలిపోయింది. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. నేనే మానవునిగా ఎంగిలి పాత్రగా ఉన్నటువంటి పాత్రలో ఉన్న భోజనం చేయటానికి ఇష్టపడలేదే. ఆకలితో చచ్చిపోతున్నా ఆ రోత భోజనం చేయటానికి నాకు అసహ్యం అనిపించింది. మరి సృష్టికర్త భగవంతుడు, ఆయన దేవుడు కదా, ఇంత పనికిమాలిన జీవితం జీవిస్తూ ఆ జీవితం అనే పాత్ర నేను చేతబట్టి ఇంత భక్తి చేశాను, అంత భక్తి చేశానని చెప్పుకుంటే ఆ భక్తి మాత్రం, ఆ ఎంగిలి భక్తి దేవుడికి ఇష్టమవుతుందా అని నాకు నేనే చెప్పుకొని, ఇంకా తర్వాత నా కంట్రోల్లో నేను లేను. కళ్ళలోంచి నీళ్లు తిరుగుతున్నాయి. నాకు దిక్కుతోచిన పరిస్థితి వచ్చింది. ఇటు బిడ్డ గురించి కాదు, ఇటు బిడ్డను కలిగి ఉన్న భార్య గురించి కాదు. ఇప్పుడు నేనేంటి, నా బ్రతికేంటి అన్నట్టుగా మళ్ళా వచ్చింది ఆ ప్రశ్న. వెంటనే ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావని మళ్ళా జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఇంకా ఖాయమైపోయింది. నేను మంచి చేశాను అనుకుని ఏదో ధైర్యం తెచ్చుకోవాలనుకున్నాను, కానీ అదంతా ఆవిరైపోయింది. ఇక నేను వెళ్ళేది నరకానికి అని తేలిపోయింది. అనుకోకుండానే నా కళ్ళ ముందుకేవో మంటలు, చాలా భయమేస్తూ ఉంది. ఎవరిని పిలవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాగే పద్మాసనం వేసుకునే ఉన్నాను, కూర్చునే ఉన్నాను. కళ్ళలోంచి నీళ్ళు తిరుగుతున్నాయి, ఏడుపు వస్తూ ఉంది, నా బ్రతుక్కి పశ్చాత్తాపం వస్తూ ఉంది. ఇక నేను వెళ్ళేది నరకానికి ఏనేమో కదా అని అనుకుంటూ ఉంటూ ఇంక ఎవరిని పిలవాలో ఏమని పిలవాలో తెలియక వారు చెప్పినటువంటి యేసు మాట నాకు జ్ఞాపకం వచ్చి చిట్టసెవసారిగా ఆ వేదనలోనూ బాధలోనూ అనాలను అనుకోకుండా అనేసాను, యేసు నువ్వు దేవుడు అయితే, సహాయం చేసే దేవుడు అయితే నాకు సహాయం చేయి. ప్లీజ్ హెల్ప్ మీ జీసస్, ప్లీజ్ హెల్ప్ మీ. ఆల్ దోస్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ గాడ్. ఫర్ మీ యు ఆర్ నాట్ ఎ గాడ్, బట్ ఎనీవే ఇఫ్ యు ఆర్ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ అంటున్నాను, ఏడుస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, రోధిస్తున్నాను చిన్న పిల్లవాడిలాగా. ఎందుకంటే నరకూప మంటల గురించి నాకు భయమేస్తూ ఉంది. బిడ్డ పోతాడని కాదు, కడుపులో బిడ్డను కలిగి ఉన్న నా భార్యకి ఏదవుతుందన్న ఆ భయం పోయింది. అది అస్సలు రావట్లేదు. ఇప్పుడు నా బ్రతుకు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను చేసిన ఈ ఆధ్యాత్మిక చింతనంతా ఎక్కడ పోతుంది, ఎక్కడ తీసుకుపోతుంది నన్ను అంటున్నట్టుగా యేసు యేసు అంటూ అలాగనే ఏడుస్తూనే నిద్రావస్థలకు వెళ్ళిపోయాను. ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. ఉదయం లేచాను. లేచిన తర్వాత నా మనసుకు అనిపిస్తూ ఉంది, చాలా నెమ్మది వచ్చింది, ఒక రకమైన శాంతి వచ్చింది. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాలో ఉన్న భారం అంతా తొలగిపోయింది. నాలో ఉన్న ఆ బరువు, భయం అంతా తొలగిపోయింది. బెంగ కూడా బెంగగా నాకు అనిపించటం లేదు. ఏదో జరిగింది, నాకు ఏం జరిగిందో తెలియదు. 2-3 రోజులకే మళ్ళా ఆ సహోదరులు వచ్చారు బంధువుల ఇంటికి. నాకు నేనుగా వెళ్ళాను. నాకు జరిగిన విషయాలు ఆయన చెప్పాను. ఆయన ఆశ్చర్యపోతూ దేవుడు మిమ్మల్ని దర్శించారు అంటుంటే ఆహా అన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి బైబిల్ తీసి నేను చూపించే పేజీలు చదవండి అన్నారు. నాకు కలిగిన అనుభవాలన్నీ ఒక్కటొక్కటిగా చెప్పాను. ఆయన కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయా పేజీలు తీసి సందర్భానుసారంగా ఆ వచనాలు నా చేత చదివించారు. ఆశ్చర్యపోయాను. నాకు జరిగిన అనుభవాలు అన్నీ ఇందులో ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను. మీ అనుభవాలు కాదు, మీ జీవితమే ఇందులో ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే చదవండి, దైవ సాక్షాత్కారం మీకు లభిస్తుంది అని చెప్పారు. వెంటనే సువార్తలు చదవటం ప్రారంభించాను. కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది యేసుక్రీస్తు నిజదేవుడని. వెంటనే ధైర్యంగా యేసు ప్రభువా అంటూ ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎందుకంటే అంతకుముందు చేసినటువంటి భక్తి అంతా కూడా
నా పాపాన్ని నాకు చూపించలేదు, నా దోషాలు నాకు చూపించలేదు, నా జీవితంలో నా మలము కన్నా అసహ్యమైన మలినాన్ని నాకు చూపించలేదు. కానీ నేను ఎరుగని, నాకు తెలియని యేసు తెలియకుండానే దేవుడా అని పిలిచినప్పుడు నాలో ఉన్న చెడ్డనంతా నాకు చూపించి పశ్చాత్తాపపడేలా చేసి, ఆ తర్వాత నా మనసులో ఉన్న భారాన్నంతా ఆ సువార్తలో చెప్పినట్టుగా తీసేశారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజరాల అన్నట్టుగా మాటను బట్టి. కనుక ఈయనే దేవుడై ఉండాలి, ఈయన్నే దేవునిగా స్వీకరిస్తానంటూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో మాత్రం ఈ మాట అంటున్నాను, ప్రభా నాకు సహాయం చేయి, యేసు నాకు సహాయం చేయి, నువ్వు సహాయం చేస్తే ఇక నిన్నే దేవునిగా నమ్ముకుంటాను, నీ మార్గంలోకి వస్తాను, ధైర్యంగా అందరికీ చెప్తాను. ఇంతకుముందు వరకు ఇలాగ ఉండేవాడు కదా, ఇప్పుడు ఏంటంటే ఇదిగో దేవుడు ఇలా చేశారు యేసు అని చెప్తాను అంటూ ధైర్యంగా ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాను. నా భార్యకి కూడా ప్రమాదం అన్నటువంటి పరిస్థితి నుంచి అలాగున 8వ నెల దాకా వచ్చింది. డాక్టర్ అమ్మ గారు అన్నారు, ఏం పర్వాలేదు, నువ్వు అదృష్టవంతుడివి, తప్పకుండా బిడ్డ పుడతాడు, హాస్పిటల్లో జాయిన్ చేసేయి, ముందుగానే ఎర్లీగానే ఆపరేషన్ చేసేద్దాము, సిచ్యువేషన్ వర్సన్ అవ్వకుండా అన్నారు. సంతోషం. కొద్ది రోజుల్లో నేను బిడ్డను చూడబోతున్నాను, అందరికీ చూపించుకోబోతాను. అందరూ కూడా అలా ఉండేవాడు, ఇలాగయ్యేవి ఏంటంటే యేసుప్రభు ఇచ్చారు బిడ్డ నాకు, అందుకే నమ్ముకున్నానని చెప్తానని ఆ ధోరణిలో ఉంటూ ఎప్పుడెప్పుడు బిడ్డను చూస్తానని అనుకుంటూ ఉన్నా. ఈ భక్తులు అంచెలంచెలుగా ముందుకు వెళ్తున్నా. దైవజనులు వస్తున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఆకర్షింపబడుతున్నాను. యేసును హత్తుకోమని మనస్సాక్షి చెప్తున్నటువంటి పరిస్థితి. 8 నెలలు ముగిసాయి. ఎప్పట్లాగానే రక్త పరీక్ష చేయించుకుని రమ్మన్నారు. క్యాజువల్గానే వెళ్ళాను రక్త పరీక్ష చేయించుకుని రావటానికి, బ్లడ్ తీసుకుని. మనసులో అనుకుంటున్నాను, ఎందుకంటే రక్తదోషం ఎక్కువగా లేదు, పర్వాలేదు అనుకున్నట్టుగా. కానీ ఆ చివరి రక్త పరీక్షలో నేను చూసినప్పుడు రక్తంలో దోషం చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఇంకా స్కానింగ్ చేసి, బాడీని స్కానింగ్ చేసి చెప్పారు, ఏమనంటే గర్భములో బిడ్డ చనిపోయింది, 24 గంటల లోపులోనే ఆ బిడ్డను బయటికి తీసేసేయాలి, లేకపోతే తల్లికి ప్రమాదం అని స్కానింగ్ రిపోర్ట్లో రాసేశారు. అది తప్పని నేను అనుకుని మరొక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా అదే పరిస్థితి. వెంటనే ఆ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ గారికి ఒక శూన్యమైన మనసుతో చేతికిచ్చి బయటకు వచ్చేసాను. కంగారు పడకు, ఆపరేషన్ చేసి మృత శిశువుని బయటకు తీసేద్దాం, ఒక బాబు ఉన్నాడు కదా అని డాక్టర్ గారు వెనక నుంచి ఓదొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రశ్నలు, దేవుడు ఉన్నాడా, మనసున్న దేవుడు ఉన్నాడా, కన్నులున్న దేవుడు ఉన్నాడా, ఏమడిగానని అంటూ వేదనతో ఉన్నాను. చివరికి అవన్నీ వదిలి ఈ మత విశ్వాసంలోకి వచ్చాను. ఆ లేఖనాలను బట్టో లేకపోతే నాకు జరిగిన అనుభవాలను బట్టో నిజమని నమ్మాను. ఈయన కూడా నాకేమీ సహాయం చేయలేదు, బిడ్డ గర్భంలోనే చనిపోయింది, నాకు ఎవరు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నా బ్రతికేది నేను బ్రతుకుతానని ఎవరైతే నన్ను ఆ కొంచెం విశ్వాసం నడిపించారో ఆయన ఇంటికి వెళ్ళాను, సమాచారం చెప్పి థ్యాంక్స్ చెప్దామని. కనీసం 4-5 నెలలైనా నాకేదో క్రొత్త భక్తి నేర్పించి మీరు సహాయం చేశారు, మనసు నెమ్మదిగా ఉండటానికి మీరు సహాయం చేశారు, థ్యాంక్ యూ. కానీ మీ యేసు నాకు ఇచ్చిన బహుమానం ఇది అని ఒక రకమైనటువంటి నిష్ఠూరపు ఆలోచనతో ఆయనతో అదే మాట చెప్పాను. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి, చేతులు పట్టుకున్నారు. ఇలాగ జరగకూడదు, ఎందుకు జరిగిందో నాకు తెలియట్లేదు, తప్పకుండా యేసు సహాయం చేసేవాడే అంటుంటే అస్సలు మాటలకు నేను చెవియొగ్గలేదు. మీ విశ్వాసం మీది, నేను వెండడిగైనా బంగారం అడిగిన ఏం అడగలేదు కదా, పుత్రశోకం వచ్చింది, గర్భశోకం వచ్చింది, కనుక మీ విశ్వాసం మీది అంటూ థ్యాంక్ యూ సార్. లేదు, యేసును వదిలిపెట్టద్దు, యేసు తప్పక మీ సహాయం చేస్తారని చెప్తుంటే ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, ఇంకెందుకు నేను యేసును వెంబడించాలని మనసులో అనుకుంటూ, చేస్తే నా కోసం మీరు ప్రార్థన చేయండి, నా బ్రతికేదో నేను బ్రతుకుతానని మనసులో అనుకుంటూ తిరిగి వచ్చేస్తుండగా ఆ 7వ రోజు రాత్రి జరిగిన అనుభవం ఆటోలో వస్తుంటే నా కళ్ళ ముందుకు మళ్ళా రిపీట్ అయిపోయింది, ఎగ్జాక్ట్గా రిపీట్ అయిపోయింది. భయం వేసింది, బాధేసింది. ఒక కఠినమైన నిర్ణయం తీసుకునేలాగున ఆ సన్నివేశం జరుగుతూ ఉంది. ఆటోలో కళ్ళలోంచి నీళ్లు తిరుగుతున్నాయి. బిడ్డ చచ్చిపోయిందని ఒక పక్క దుఃఖం, నమ్మిన ఆ విశ్వాసం కూడా
నాకే సహాయం చేయలేదని మరొక దుఃఖం. ఆ తర్వాత నేను జీవించిన జీవితానికి వచ్చే శిక్ష ఇదని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి ఒక పక్క భయం, అన్నీ కలిసిపోయాయి. కళ్ళలోంచి నీళ్లు తిరుగుతున్నాయి, దుఃఖం వస్తూ ఉంది. అదే సమయంలో అది నేను తీసుకున్న నిర్ణయం కాదని చెప్పగలను. నేను ఎరుగని పరిశుద్ధాత్ముడు ఆ రోజు ఆ ఆటోలో నాకు సహాయం చేశారు. ఆయన నమ్మవలసినంతగా నమ్మకపోయినా ఆ రోజు ఆటోలో ఆయనే నన్ను స్వాధీనం చేసుకున్నారేమో అని అనిపిస్తూ ఉంది. వెంటనే అనేసాను, ఆటోలోని మనసులోనే అనుకున్నా, యేసు నేను నాకు కావలసింది నేను అడిగాను, అయినా నాకు దక్కలేదు. నాకు కావలసింది నాకు దక్కకపోయినా, నేను అడిగింది నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు ఇవ్వలేదని నాకు అనిపించినా, ఇలాగే అనుకున్న మనసులో, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఆ శాంతి నాకు కావాలి, ఆ పాపక్షమాపణే నాకు కావాలి. నేను చనిపోయిన తర్వాత నీ వెలుగులోకి నేను రావాలి. నాకేమైనా సరే దయచేసి నా చెయ్యి విడిచిపెట్టొద్దు యేసు, నువ్వు నాకు కావాలని ఏడుస్తూనే చెప్పాను ఆటోలో. అప్పుడు నా మనసులోకి వచ్చిన ప్రశాంతత అంత ఇంత కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్భంలోని శిశువుని తీసేశారు. ఒక పక్క వేదనున్నా, గాయమైనా అసలు గాయమనే నాకు అనిపించట్లేదు. అంత ప్రశాంతత వచ్చేసింది. ఏదో క్రొత్త స్థితి, క్రొత్త ఆధ్యాత్మిక స్నేహితుడు నాకు దొరికాడన్నట్టుగా మరింతగా బైబిల్ని హత్తుకున్నా, మరింతగా ఆ లేఖనాలు నమ్మటం ప్రారంభించాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చూడలేడు, చేరలేడు అన్న మాటలు నా కళ్ళ ముందుకు వచ్చాయి చదువుతున్నప్పుడు. అది నాకు కావాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నేను బాప్తిజం పొందాలి. ఆయన దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ విదేశాలు వెళ్ళిపోతాను, అక్కడ ఎలాగుంటాను ఏంటో, ఏమవుతుందో ఏంటో. నాకు ఈ 2 బాప్తిజాలు కావాలంటే మొదటిది నేను ఇవ్వగలను, రెండవది దేవుడు ఇస్తారు అన్నారు. సరే మీరు ఇచ్చేది ఇవ్వండి అన్నాను. మీరు ఇంకా సిద్ధపడాలి. నిన్నగాక మొన్న ప్రభు గురించి మీరు తెలుసుకున్నారు. ఇంకా పాపం అంటే ఏంటి, పశ్చాత్తాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, యేసు ప్రభువులోకి రావటం అంటే ఏంటి మీకు తెలియాలి. ఇంకా అవగాహన కాలేదు కదా, ఎక్కడికి మీరు వెళ్ళటలేదు కదా అన్నారు. ఏమో నాకు తెలియదు. విదేశాలు వెళితే మళ్ళీ నేను ఎలా తయారవుతానో, ఏమైపోతానో, కనుక అర్జెంటుగా నాకు ఈ బాప్తిజం కావాలి అన్నాను. ఆయన ప్రార్థన చేసి తర్వాత కబురు పంపితే బిక్కువల నుంచి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ గండిపేట చెరువులో ఆయన ప్రభు యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడి నాకు బాప్తిజం ఇచ్చారు. నీళ్లలోంచి వస్తుండగా నాకు ఎంత అతిశయం వచ్చిందో, యథార్థంగా చెప్తున్నాయి, ఇక్కడ ఎంత అతిశయం వచ్చేసిందో. గర్వం అని అనను కానీ ఎంత అతిశయం అంటే, నాకు సృష్టికర్త నాన్న అయిపోయాడు, నేను ఆయనకు కొడుకునైపోయాను. ఈ రోజు నుంచి నా విషయాలన్నీ ఆయన చూసుకుంటారు, నాకేం భయం లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాగా అతిశయంతో నీళ్లలో నుంచి బయటకు వచ్చి అక్కడే మోకరిల్లి అగండిపేట ఆ గార్డెన్లో రొట్టె విరవటానికి ఆయన సిద్ధపరుస్తున్నారు. మొట్టమొదటిసారిగా మోకరిల్లి ప్రార్థించమన్నారు. మరొక సహోదరు వచ్చారు, నా బంధువురాలు వచ్చారు, ఆయన నేను నలుగురమే మోకరిల్లి ఆయన స్తుతిస్తున్నాను. నాలాంటి వాడిని కొడుగ్గా చేసుకున్నావు, ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, బైబిల్లో ఉన్న చిన్న చిన్న మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటే నేను చెప్పాలనుకున్నది చెబుతూ మనసులోనే ఒక రకమైన కృతజ్ఞత నాలో నుంచి పెళ్ళిపుగుతుండగా నాకు తెలియకుండానే నా నాలుక తడబడింది. నా నాలుక నా స్వాధీనంలో లేదు. నేను ఏదో మాట్లాడటం ప్రారంభించాను, ఏదేదో అక్షరాలు పలకటం ప్రారంభించాను. నాకేంటో తెలియట్లేదు, భయమేసింది. ఆయన వెంటనే నా దగ్గరకు వచ్చారు, తల మీద చేయి వేసి ప్రార్థన చేసి, దేవుడు ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించారు, తొందరపడొద్దు, మీరు జీవితంలో దేవుని పాత్రగా వాడబడబోతున్నారు, సంతోషంగా ఉండండి, లెట్ ఇట్ కమ్, పరిశుద్ధాత్మను మాట్లాడనివ్వండి అంటే దాదాపు గంట నా స్వాధీనంలో నేను లేను. అలాగున రక్షణ అనుభవంలోకి వచ్చి విదేశాలు వెళ్ళిపోయాను. కొద్ది నెలల తర్వాత నా భార్య కాస్త నెమ్మది పొంది నన్ను చేరుకుంది. అక్కడున్న వాళ్ళు నా నుదుటను విభూతి లేకపోవటం చూశారు, నా చెవి దగ్గర పువ్వులు లేకపోవటం చూశారు. నేను రోజు వాళ్ళ ముందు పలికే ఆ పేరు పలకటం మానేయటం చూశారు. ఏమైంది మీకు అని చెప్తూ అడిగితే వెంటనే నాకు కలిగిన అనుభవం వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ, తరతరాలుగా మా కుటుంబాలు క్రీస్తులో ఉన్నాయి, కానీ దుఃఖాలు కలిగినప్పుడు క్రీస్తుని ఎలా మేము హత్తుకోలేదు, క్రీస్తుని వదిలిపెట్టినట్టుగా బ్రతికాం, కానీ మీరు
ఆ ప్రత్యేకమైన విశ్వాసం ఇందులోకి వచ్చి మీకు కావలసింది జరగకపోయినా నష్టమని మీకు అనిపించినా ప్రభువుని గట్టిగా పట్టుకున్నారంటే మాకు సిగ్గుగా ఉంది, పూర్తిగా మా జీవితాలను యేసు ప్రభుకి ఇస్తున్నామని వాళ్ళు కన్వర్ట్ అవ్వటం ప్రారంభించారు. అయినా అందరూ అడుగుతున్నారు, ఎందుకు మీరు నమ్ముకున్నారు, ఏం చేశాడు దేవుడు మీకు అని చెప్పేసి అడుగుతుంటారు. ఎలా చెప్పాలి? బిడ్డ చచ్చిపోయింది, భార్య రక్తంలో పెద్ద మార్పు రాలేదు, ఏదో చచ్చి బ్రతికింది, మరి ఇంత జరిగినా మరి ఏం చూసుకుని మీరు ఈ విశ్వాసంలోకి వెళ్ళారు, ఎందుకు ఆయన వెంటబడ్డారు అని అడుగుతుంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. నన్ను మార్చాడు, నా బ్రతుకు మార్చాడు, నా జీవితాన్ని సరిచేశాడంటే మీరు మంచివారే కదా, భక్తిగా ఉంటారు కదా, అందరికీ మంచిగా సహాయం చేస్తారు కదా అంటుండేవారు. ఇంటికి వచ్చి కన్నీళ్లు గార్చి నాకు ఒక సాక్ష్యం కావాలి ప్రభు అని అడిగేవాడిని. సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు నాకు దేవుడు కాదని కాదు, అందరు అడుగుతున్నారు, ఏదో చెప్పాలి. సంథింగ్ ఐ హ్యావ్ టు షో టు ద పీపుల్ దట్ యూ ఆర్ గ్రేట్, యు ఆర్ రియల్ గాడ్ అన్నట్టుగా ఒక పసిపిల్లవాడిలాగానే అడిగాను. ప్రార్థన అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు నాన్నని అడిగినట్టుగా తండ్రిని అడగటమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రార్థనా విధానం అదే. చిన్న పిల్లవాడిగా తండ్రి దగ్గర అన్ని ముచ్చటించుకుంటాను, నా బలహీనతలు చెప్పుకుంటాను, నా భయాలు చెప్పుకుంటాను. అలాగ అడుగుతాం ప్రారంభించాను. వైద్యులు రెండవసారి ఆ కేసు అబార్షన్ అవ్వటం వల్ల ఇక పిల్లల కోసం ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పారు. ఒక బాబు ఉన్నాడు, బీ సాటిస్ఫైడ్ అని చెప్పారు. అయినా నా భార్య, ఎవరు కొంతమంది డాక్టర్లు చెప్పారు, కొన్ని సంవత్సరాల తర్వాత తత్వం మారుతుంది, నీ రక్తంలో మార్పు రావచ్చు ఆటోమేటిక్గానే, వైద్యంలో కొన్ని సూచనలు ఉన్నాయి కనుక యు మే వెయిట్ ఫర్ సమ్ ఇయర్స్ అని అన్నారు. కనుక నాకు ఒక కూతుర్ని చూడాలని ఉంది, కూతురు కావాలని ఉంది, లెట్ అస్ వెయిట్ అండ్ సీ అన్న భార్య అన్నప్పుడు, ఇప్పుడు నేను ప్రభులో ఉన్నాను కానీ నాకు ధైర్యం వచ్చింది, ఓకే లెట్ అస్ సీ అనుకున్నా. తర్వాత 3 సంవత్సరాలు మళ్ళా నేను నమ్మిన యేసు ఆమె గర్భం తెరిచారు. వైద్యుల దగ్గరికి వెళ్ళాం. ఎప్పటిలాగానే ఎప్పుడు చూసిన వైద్యులే నన్ను పిలిచి, వద్దన్నది నువ్వు ఎందుకు చేశావు, ఎందుకు పిల్లల కోసం అడిగారు, రెండవసారి కన్నా ఇప్పుడు రిపోర్ట్లు చాలా భయంకరంగా ఉన్నాయి, ఇంకా అసలు మీరు బిడ్డ కోసం చూసే ప్రసక్తి లేదు, ఆలస్యం చేస్తే నీ భార్య నీకు దక్కని పరిస్థితిలోకి తీసుకొస్తావు నువ్వు అని విదేశాల్లో చెప్పారు. లేదు ఏమైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వైద్యం చేయిస్తానంటే ఏమీ వైద్యం లేదు, యూ హ్యావ్ టు అబౌట్ ద బేబీ, ఆ పిండాన్ని ఛిద్రం చేయాల్సిందే అన్నారు. ప్రభువుని ఎరిగాను, కొంచెం వాక్యం తెలుసు. కడుపులో ఉన్న బిడ్డను చంపేసేటువంటి మర్డరే కదా, గదిలో బిడ్డను చంపేస్తే మర్డరే కదా. కనుక ఇంతగా ప్రభువుని అంగీకరించి ప్రభువులోకి వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవునికి అతి దగ్గరగా వెళ్ళే అనుభవాలు దేవుడు ఒక్కటొక్కటిగా నాకు ఇస్తుండగా, మళ్ళా ఈ హత్య చేసి నేను ఎందుకు దేవునికి దూరం అవ్వాలి అని భయమేసి, లేదు నేను చూస్తాను, ఇండియా వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను అన్నాను. మళ్ళీ వాళ్ళు లీవ్ ఇచ్చారు, వచ్చేసాము. ఇక్కడ అందరూ కూడా అదే చెప్పారు, డోంట్ వెయిట్ అని చెప్పేసి. ఇక ఇంట్లో వాళ్ళు బంధువులందరూ కూడా, ఇక నువ్వు ఆ మత విశ్వాసాన్ని పట్టుకుని నీ భార్య ప్రాణాన్ని పణంగా పెట్టొద్దు, నీకుంటే ఉండొచ్చు విశ్వాసం, ఆమెకు లేదు కదా అని అంటూ చాలా ఒత్తిడి చేయటం ప్రారంభించారు అబార్షన్ కోసం. అత్తమామలైతే, నీ భార్యను బ్రతికించుకోవటం నీకు చేత కాకపోతే మా కూతుర్ని బ్రతికించుకోవటం మాకు చేతనవును అన్నంత మాట నాకు నొప్పి కలిగేలాగా అనటానికి ప్రయత్నం చేశారు. సరే, వారికి ఒట్టేసి మాట ఇవ్వలేదు కానీ మద్రాసు వెళ్తాము, అక్కడ పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటాము, అక్కడ అబార్షన్ అంటే ఓకే లెట్ అస్ సీ అని చెప్పాను. కానీ రాత్రంతా ప్రార్థన, ప్రయాణంలో ప్రార్థన. డాక్టర్ అమ్మ గారు నా భార్యని చెక్ చేసిన తర్వాత అబార్షన్ వద్దు అని చెప్పాలి, అప్పుడు నువ్వు కార్యం చేయబోతున్నావని నేను నమ్ముతాను. అబార్షన్ అంటే, ప్రభా అబార్షన్ అని నువ్వు చెప్పినట్టే నేను స్వీకరిస్తా. ఆ డాక్టర్ గారు ఎలాగుంటారో నాకు తెలీదు, ఎక్కడుంటారో నాకు తెలీదు, ఆమె నీ స్వాధీనంలోకి రావాల్సిందే అంటూ ప్రార్థన చేశాను. భాషలతో కూడా ప్రార్థన వచ్చింది, ధైర్యం వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళాము, చూశారు, రెండోసారి ఏం జరిగిందో చూశారు, మొదటిసారి ఏం జరిగిందో హిస్టరీ అంతా చూశారు, పెదం విరిచారు. లాభం లేదు బాబు అని అన్నారు, అబార్షన్ తప్పదు అని చెప్పేశారు. మీరు హైదరాబాద్లో చేయించుకుంటారో మీ సమీప పట్టణంలో చేయించుకుంటారో, గో అహెడ్ క్విక్లీ, మీకేమీ హోప్స్ లేవు అని చెప్పేసి ఆమె ఫైల్ మూసేశారు. ఫైల్ మూసేసి నెక్స్ట్ పేషెంట్ కోసం వాళ్ళు
ఆమె పిలవటం ప్రారంభించినప్పుడు నేను కూడా బాధతోనే దుఃఖంతోనే లేస్తున్నాను. మరలా ఒక రకమైన ఊగిసలాట, ప్రభువేనా ఈ మాట అన్నది, ప్రభువేనా ఈమెను స్వాధీనం చేసుకుని ఈమె చేత ఈ మాట అనిపించినది, ప్రభువే మర్డర్ అంటారా, కడుపులు ఎదుగుతున్న బిడ్డను ఛిద్రం చేసేయమంటారా అని ఒక చిన్న పిల్లవాళ్ళగా అనుకుంటూ దాదాపు ఆ డోర్ దాకా వచ్చాను. ఏమో ఏం జరిగిందో. మళ్ళీ ఆమె ఒకసారి వెనక్కి రండి, ఒకసారి ఫైల్ ఇవ్వండి అన్నారు. మళ్ళీ ఫైల్ తీసి చూశారు. ఏం చూశారు నాకు తెలియదు. మళ్ళీ ఫైల్ మూసి మళ్ళీ నెల ఇదే తారీఖుకి రండి చూద్దాం అని బలాన్ని కొన్ని మందులు రాసి పంపించేశారు. పక్కన అసిస్టెంట్స్ ఉన్నారు, ఎండి చేస్తూ ఈ డాక్టర్ గారి దగ్గర ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళు నా వెనక వచ్చారు. మేడం ఎందుకు అలా చెప్పారు మాకు తెలియట్లేదు, మాకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్ గారు ఆమె, అసలు ఈ కేసు సక్సెస్ అవ్వదు. ఆ మొదట చెప్పగానే మేము కూడా అనుకున్నాం, కానీ వెనక్కి రమ్మని మరలా నెలంటే అనవసరంగా మిమ్మల్ని మీ భార్యను రిస్కులో పెడుతున్నారు మేడము, ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటూ, మీకు అభ్యంతరం లేకపోతే అక్కడే ట్రీట్మెంట్ చేయించుకోండి, కానీ హోప్స్ మాత్రం లేవు అని డాక్టర్ అమ్మలు చెప్పారు. అయినా నేను వాళ్ళ మాట నమ్మలేదు. ఎందుకంటే మొదటగా మాట్లాడింది ఆ డాక్టర్ గారు స్వయంగా, కానీ రెండవసారి నన్ను వెనక్కి పిలిచి మాట్లాడింది డాక్టర్ గారు కాదు, డాక్టర్ గారిలో నుంచి నా ప్రభువు మాట్లాడాడు అనుకున్నాను నేను. మరొక నెల నాకు గడువు ఇచ్చారు. నేనేం చేస్తానో చూడు అన్నట్టు కాదు, ప్రార్థించు, ప్రార్థనా సహాయం కోరుకో, నమ్ముట నీ వలనైతే అన్న వచనం నాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే తెలిసిన వారందరికీ చెప్పాను, నాకు పరిచయమైన దైవజనులు చెప్పాను, పర్వాలేదు ప్రార్థన చేద్దామంటూ వచ్చారు. నెల ఎంతసేపు అవ్వలేదు, ఎక్సైటింగ్గా ఉంది, ఆందోళనగా ఉంది. మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ చేయించుకుని రండి నా దగ్గరికి అన్నారు. కనుక అంతకుముందు రిపోర్ట్స్ అన్ని ఏ డాక్టర్ గారు చేశారో అక్కడికే వెళ్ళాము. ఆమె చెప్పారు ల్యాబ్స్ మార్చొద్దు, రకరకాల రిపోర్ట్లు వస్తే కన్ఫ్యూజన్, అంతకుముందు ఎక్కడ చేశారో వాళ్ళకి ప్రత్యేకంగా జాగ్రత్తగా చేయమని చెప్పండి అన్నారు. అలాగే చెప్పాం. మర్నాడు రెండన్నారు ఆ డాక్టర్ గారు. హైదరాబాదులోనే ఉన్నాము. మర్నాడు వెళ్ళటానికి రెడీ అవుతున్న తరుణంలో ఫోన్ వచ్చింది, అర్జెంటుగా మీ భార్యను తీసుకుని మీరు రావాలి అన్నారు. ఏమైందండి అన్నా. అర్జెంటుగా మీరు భార్యను తీసుకురండి, ఇక్కడికి వచ్చాక చెప్తాను అన్నారు. లేదు ఏం జరిగినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ప్రిపేర్ టు హియర్ ద రిజల్ట్ ప్లీజ్ అని చెప్పేస్తాను. ఎందుకంటే డాక్టర్ గారు కూడా ఇంగ్లాండ్లో, కెనడాలో, అమెరికాలో పనిచేసి, జాంబియా వచ్చి అక్కడ పనిచేసి, మళ్ళా అక్కడి నుంచి ఇండియా వచ్చి హైదరాబాద్లో ల్యాబ్ పెట్టి అందులో సక్సెస్ఫుల్గా పైకి వచ్చారు రఘునాథ్ గారు. పర్వాలేదు బ్రదర్ చెప్పండి అన్నాను. అంటే ఆయన అన్నారు, బ్లడ్లో దోషం ఏమీ లేదని వచ్చింది, నమ్మలేకపోతున్నాను, నీ భార్యను తీసుకుని అర్జెంటుగా ల్యాబ్కి రావాలి అన్నారు. నాకు ఎంత సంతోషం అయిపోయిందో. వెంటనే ఉత్సాహంగా నా భార్యను తీసుకుని ల్యాబ్కి వెళ్ళాను. రిపోర్ట్ అడిగాను. రిపోర్ట్ ఇవ్వటానికి కాదు నీ భార్యను తీసుకుని రమ్మన్నది, మరలా నేను బ్లడ్ చెక్ చేయాలి. ఇంతకుముందు నా అసిస్టెంట్స్ చేశారు, ఇప్పుడు నేను స్వయంగా చేస్తాను పరీక్ష, ఇలా రావటానికి వీల్లేదు. ఇంత అబ్నార్మల్గా నెగిటివ్ దోషం ఉంటే ఇప్పుడు ఏమీ లేదు, జీరో అని ఎలాగొస్తుంది, అది నమ్మశక్యం కావటం లేదు. సో ఐ హ్యావ్ టు మేక్ మై సెల్ఫ్ బిలీవ్ అంటూ ఆ బ్లడ్ తీసుకున్నారు. తిరిగి వచ్చేస్తున్నాము. ఆటోలో ఉన్న భార్య చెప్పాను, చూడు దేవుడు కార్యం చేయటం ప్రారంభించారు, నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటే మంచిది అన్నాను. నువ్వు చేస్తున్నావు కదా ప్రార్థన, చూద్దాం అందామే. నాకైతే ఆలోచన వచ్చింది, దేవుడు నా పడవలో ఉన్నారు, దేవుడు నా తుఫాన్లో ప్రవేశించారు, ఏదో అద్భుతం జరగబోతా ఉంది. ఇంకా ఆశ్చర్యంగా లేదు, ఆలోచన లేదు. క్యాజువల్గానే బ్లడ్ రిపోర్ట్ ఇస్తారా అని ఫోన్ చేసి అడిగారు, వచ్చి పట్టుకెళ్ళండి. నేను నా వైపు నుంచి జీరో వచ్చింది కదండి అన్నాను. జీరో వచ్చింది ఎన్నిసార్లు చేసినా ఇంక దీన్ని మార్చలేను, పట్టుకెళ్ళండి రిపోర్ట్ అన్నారు. సంతోషంగా మద్రాసు వెళ్ళాం. ఆమె అయోమయ్యను గురయ్యారు. ఇది నమ్మశక్యంగా లేదు కనుక ఈ చెన్నైలో విజయ హాస్పిటల్ ఇక్కడ చేయించండి రిపోర్ట్ అన్నారు. అక్కడ చేయించాను, అక్కడ కూడా జీరో వచ్చింది. వెంటనే డాక్టర్ అమ్మ గారు, మంచిగా రిపోర్ట్ వస్తే ఎందుకు చెడు నిర్ణయం తీసుకోవాలి, లెట్ us see ఫర్ వన్ మోర్ మంత్ అంటూ 6-7 నెలలు దాటి వరకు వెళ్ళి వస్తూనే ఉన్నాము. రిపోర్ట్ జీరో వస్తూనే ఉంది. ఇంకా మీరు అదృష్టవంతులు, బిడ్డ మీకు కలగబోతున్నాడు, ధైర్యంగా ఉండండి అని డాక్టర్ గారు చెప్పేశారు. నాకైతే ఎంత ఉత్సాహంగా ఉందంటే అంత ఉత్సాహంగా ఉంది. మధ్య మధ్యలో డాక్టర్ నా దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు, నాకైతే యేసు గురించి చెప్పాలంది కానీ, నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పాలంది కానీ, చాలా హడావిడిగా ఉండేది ఆ హాస్పిటల్ అంతా కూడా. కానీ ఒకరోజు
మళ్ళీ రిపోర్ట్ తీసుకుని వెళ్ళినప్పుడు 0 వచ్చినా డాక్టర్ మళ్ళీ చుట్టూ ముగి ఇలా రావటానికి లేదు, దీనికి వైద్యం లేదు, ఇలా ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వస్తుందో మాకు తెలియదు, కానీ 100% మీకు బిడ్డ కలగడు. ఒకవేళ కలిగిన 100% కళ్ళు లేకుండానో, కాళ్ళు లేకుండానో, చేతులు లేకుండానో, అవయవాలు మొత్తం అంతా కలిసిపోయాం, ఇగో ఫోటోలు చూడండి అన్నట్టుగా మేము రీసెర్చ్ కోసం ఇలాంటి దోషమన్న తల్లులకు పుట్టిన పిల్లల ఫోటోలు మా స్టడీస్ కోసం మేము చూసుకుంటున్నాం. కనుక ఇలాంటి పిల్లలు మీకు పుట్టే అవకాశం 100% ఉంది. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు, అబార్షన్ చేయించండి. ప్రభుత్వం వారు ఒప్పుకుంటారు సంతకం పెడితే తల్లిని బ్రతికించడానికి అని చెప్పేసానంటే, ఎందుకు జీవితాంతం అలాంటి బిడ్డను కన్నా ఆ బిడ్డ కష్టపడుతూ బ్రతకాలి, రోజు చస్తూ బ్రతకాలి, ఆ బిడ్డను చూసుకుంటూ మోసుకుంటూ మీరు బ్రతకాలి అంటూ వాళ్ళు కాస్త ఒత్తిడిని కానీ వాళ్ళు చదువుకున్న శాస్త్రాన్ని బట్టి చెప్పారు. నాకైతే భయం వేసింది ఆ ఫోటోలు చూసి. సరే ఆలోచన చేసి వస్తామని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఇంకెవరున్నారు నాకు దిక్కు, ఇంకెవరున్నారు నా మాట వినేది, ఇంకెవరున్నారు నాకు సహాయం చేసేది అనుకుంటూ ఆ పై మిద్ది మీదకి వెళ్ళి ఆకాశం తట్టు చేతులెత్తి నువ్వే నాకు ఉన్నావయ్యా అంటూ ప్రార్థన చేశాను. వెంటనే అదే మాట, నమ్ముట నీ వల్లనైతే నమ్ము అని సమస్తము సాధ్యమే. ఆ మాట చేత్తో పట్టుకున్నా, గట్టిగా పట్టుకున్నా. ముండోడుగా అయిపోయాను, గుడ్డోడుగా అయిపోయాను ప్రభు కోసం. ఎవరేమన్నా సరే ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు అంటూ ముందుకు సాగిపోయాను. మత పిచ్చి పట్టి చేజేతుల భార్యను చంపుకుంటున్నాడని కొంతమంది నా చెవులు పడేలాగానే నా వెనకాలనేవారు. రోషం వచ్చి ఒకవేళ అబార్షన్ చేయిస్తానేమో అన్నట్టుగా ఏమీ మాట్లాడలేదు. అంతా దేవుని చేతుల్లో పెట్టేశాను అనుకుంటున్నాను. నా భార్య కూడా ప్రార్థన చేసుకుంటుందని నాకు తెలియదు. చెప్పాను నేను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తారని. నా భర్త నమ్మిన దేవుడవు, నాకు బిడ్డ కావాలి, నేను కూడా నా భర్త నమ్మినట్టే నిన్ను నమ్ముతానని ఆమె ప్రార్థన చేసేదట. నాకు తెలిసేది కాదు. 9 నెలలు పూర్తయ్యాయి. ఆపరేషన్ థియేటర్లోకి భార్యను తీసుకెళ్లారు. బయట కూర్చుని ఉన్నాను. ప్రార్థన వస్తూ ఉంది, భాషలతో ప్రార్థన వస్తూ ఉంది, వేదనతో ప్రార్థన వస్తూ ఉంది. ఆలోచన, కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ప్రభుని అంగీకరించావు, బిడ్డ చచ్చిపోయాడు. ఇంకా ప్రభు కావాలి ముందుకు వెళ్ళావు, రైస్ మిల్లు సగం నిప్పులతో కాలిపోయింది, లక్షలు నష్టం వచ్చాయి, మీ కుటుంబం అప్పుల పాలైపోయింది. ఇంకా ముందుకు వెళ్ళావు, నీ పశువుల కొట్టం ఒక తుఫానులో కూలిపోయి పశువులన్నీ చచ్చిపోయాయి. ఆ రోజు ఆ సంవత్సరం నీకు వచ్చిన పంట నష్టం అంతా ఇంత కాదు, నాకంటే నాకు కదా, నా కుటుంబానికి. నాన్నగారు ఉన్నారు అప్పటికి. ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు, నీకేం జరుగుతుందో తెలుసు. కళ్ళు కాళ్ళు లేకుండా బిడ్డ వస్తాడు, చెప్పుకుంది కానీ చూపించుకుంది కానీ యేసుప్రభు నాకు ఇచ్చాడనంటూ ఏంటో ఆలోచనలు చాలా తీవ్రంగా దాడి చేస్తున్నాయి. నాకు తెలుసు అప్పటికి కాస్త కోస్తో నేర్చుకుంటున్నాను గనక, చెప్పేవాళ్ళు అక్కడక్కడ తారసపడుతున్నారు గనక, ఆధ్యాత్మిక అధ్యయనం చేసే పుస్తకాలు దొరుకుతున్నాయి కనుక అపవాదిని నాకు అర్థమైంది. వాడు ఒకటే అగ్ని బాణాలు వేస్తున్నాడు. అలా జరుగుతుందని ఒక నమ్మకం కలగజేస్తున్నాడు. ఇంకా అలాంటి బిడ్డ నేను చూసి ఆ బిడ్డను ఎత్తుకుని తిరగలనా? ఒకవేళ ఎత్తుకుని తిరిగినా నా ప్రభు ఎంత మంచివాడో అని ఎలా చెప్పగలను? చెప్పే దమ్ము ధైర్యం నాకు గుండెకుంటుందా అని అనుకుంటూ, ప్రభా ఇక నాకు శక్తి సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు, అపనమ్మకం వచ్చిందని చెప్పట్లేదు, కానీ ఆ స్థాయిలోకి నేను వచ్చేస్తున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ జీసస్ అంటూ ప్రార్థన చేయటం ప్రారంభించాను. అక్కడే ఆ కౌంటర్ దగ్గరే, నమ్ముటి నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మాట మార్చాడు ఆయన. పదే మాట్లాడాడు. ఆపరేషన్ అయిందన్నట్టుగా నర్సు గబగబా బయటకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి, మీకు బాబు పుట్టాడు. ఎలాగున్నాడని అలిగే లోపల ఆమె లోపలికి చకచకా వెళ్ళిపోయారు. ఏదో జరుగుంటుంది అనుకున్నా. ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు బయటకు వస్తూ కంగ్రాచులేషన్స్, నీకు బాబు పుట్టాడని ఆమె రూమ్లోకి ఆమె చాలా త్వరగా వెళ్ళిపోయారు. ఏదో జరిగింది, ఏదో చెప్పలేక దాస్తున్నారు అని నేను ఊహించుకుంటున్నా. కాసేపటికి నర్సు చేతుల్లో బిడ్డను పెట్టుకుని టవల్ చుట్టు పెట్టి నా దగ్గర తీసుకొచ్చి ఆ పొరలుగా టవల్ తీసి, ఇదిగో మీ బాబు చూపిస్తే, అనుమానమని నేను అనను కానీ ఉయ్యాల జంపాల్లాగా ఉంది. తుఫానులో అలరి చేత పట్టుబడిన పడవ మాదిరిగా నా హృదయం ఉంది కనుక డాక్టర్ ఎలా పరీక్ష చేస్తాడో తెలియదు, కానీ మామూలుగానే ఈ 2 కళ్ళను 100 కళ్ళు చేసుకుని ఆ పసిబిడ్డను శిరస్సు నుంచి అరికాల వరకు, జుట్టు దగ్గర నుంచి కాలి గోటు వరకు నిమిషాల్లో చూసుకున్నా. ఎక్కడ లోపం లేదు. ఆరోగ్యకరమైన మగబిడ్డనిచ్చాడు. ఓ హల్లెలూయా. 7వ నెలలో డాక్టర్ అమ్మ చెప్పినటువంటివి, ఇది కళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవని సూచనలు చూపించారు. అప్పుడు ప్రభుతో అన్నాను, ప్రభా నాకు బిడ్డనిస్తే సేవ చేస్తాను,
అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. డాక్టర్లు అలా ఫోటోలు చూపించుకొని మంచి బిడ్డ నాకు ఇస్తే తప్పక నీ సేవలోకి వస్తాను, నాకు వేరే జీవితమే వద్దు అంటూ వాగ్దానం చేశాను. అలాగే బిడ్డనిచ్చాడు దేవుడు. చక్కటి 12 ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడు. డాక్టర్ గారు కూడా డిశ్చార్జ్ రిపోర్ట్లో గత 6 నెలల్లో ఇంత ఆరోగ్యకరమైన బిడ్డ ఈ హాస్పిటల్లో పుట్టలేదని చిన్న కామెంట్ రాసి మరీ రిపోర్ట్ చేతికిచ్చారు. ఇంకెంత ధైర్యంగా చెప్పేవాడిని యేసు గురించి. కానీ అప్పులు, ఆర్థిక ఒత్తిడి, బ్యాంకు వాళ్ళు వస్తున్నారు నోటీసులు, ప్రైవేట్గా అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు నోటీసులు, ఆస్తులు ఉంటాయో లేదో తెలియదు, ఊళ్ళో గౌరవాలు ఉంటాయో తెలియదు, ఓడలు వాళ్ళు బళ్ళైపోతాయి, కట్లు అమ్ముకునే చోట పూలు అమ్ముకునే చోట కట్లు అమ్ముకునే స్థితి, ఓడలు బళ్ళైపోతాయనే సామెతగా నేను మారిపోతున్నాను, మా కుటుంబం మారిపోతుందని భయం వేసేస్తూ ఉంది. భవిష్యత్తు చూసుకుంటే పిల్లలలాగా నేనేలాగా ఉన్న ఊళ్ళో ఏమైపోతామో అనిపించేసింది. రేపు మాపు కట్టుబట్టలతో వీధుల్లోకి రావాలేమో అనే పరిస్థితి గుమ్మనంగా పెద్దవారు జమీందారులు అనుకున్నా అలాగుంది మా ఇంటి పరిస్థితి. యేసు ప్రభుతో చెప్పాను, ఇదయ్యే పరిస్థితి కనుక కొంతకాలం ఆఫ్రికాలో ఉంటాను, ఉద్యోగం చేస్తాను, కొంచెం సంపాదించిన తర్వాత పిల్లలకి అన్ని సపోర్ట్గా పెట్టిన తర్వాత పూర్తిగా నీ కొరకు వచ్చేస్తానన్నాను. దేవుడు మాట్లాడాడు, మాట తప్పని దేవుడు మాట్లాడాడు. వెంటనే మళ్ళీ పశ్చాత్తాపంతో ప్రభు ముందు మోకరిల్లి ఈరోజు నీ సేవకు వస్తాను అని జాంబియా దేశం నుంచి మళ్ళీ కట్టుబట్టలతో తిరిగి ఆయన సేవ కొరకు వచ్చాను. వస్తుండగానే ఆయన వాగ్దానం చేశారు, నీతిమంతుని పిల్లలు బెచ్చమెత్తుకోవటం ఎవరు చూడరు అనే మాట చేతికిచ్చారు. మాట పట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్థిక ఇబ్బంది కానీ, ఆత్మీయ లేమి కానీ, ఊళ్ళో గౌరవం కానీ ఏమీ తగ్గలేదు. నిజానికి చెప్పాలంటే 10 మంది పార్ట్నర్లు ఉన్న ఆ పెద్ద రైస్ మిల్లు నా చేతుల్లోకి వచ్చేలా చేశాడు దేవుడు. ఆ రైస్ మిల్లోనే పెద్ద గొడవల్లో చర్చి ప్రారంభించాను. ఆ రైస్ మిల్ చోటే సేవ చేయటం ప్రారంభించాను. ఏ ఊర్లో అయితే పడిపోయిన అనుకున్నారో, చెడిపోయిన అనుకున్నారు, ఏ ఊర్లో అయితే అయ్యో చితికిపోతున్నాను బిడ్డలు ఎలా బ్రతుకుతారు అనుకున్నాను, అదే ఊర్లో ఈరోజు నన్ను మాట వరుస అతిశయంతో చెప్పట్లేదు, గర్వంతో చెప్పట్లేదు, కానీ లోటు లేకుండా కోటీశ్వరులు ఉండే స్థాయికి నన్ను తీసుకొచ్చాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, మీరు ఇలా ఉండటానికి మీ ప్రభువే కారణం, యేసు ఎంతైనా నమ్మదగిన దేవుడని. ఈ రాత్రి సాక్ష్యం ముగుస్తూ చెప్తున్నాను, ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నా, ఆత్మీయ పోరాటంలో ఉన్నా, శారీరక సంబంధమైన పోరాటంలో ఉన్నా, ఇప్పటికీ ప్రభుని అంగీకరించాలి పూర్తిగానే అయోమయం సంశయంలో ఉన్నవారు ఇక్కడున్నా ప్రభుని అంగీకరించాము, కానీ ఏంటి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పుడు మారుతాం మనం అనే ఆలోచనతో కాస్త దిగాలుగా ఉన్నవారు ఇక్కడున్నా, ఈ రాత్రి మరలా చెప్తున్నాను, నీ దేవుడు నమ్మదగినవాడు. నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను వాగ్దానం చేసి మరీ లేవనెత్తినటువంటి దేవుడు. రాబోయే దినాల్లో ఎంతగానో నమ్ముతావో అంతగానో నీ స్థాయిని ఆయన పెంచేస్తాడు. యేసును విడవద్దు, ఆయన ప్రేమను మరవద్దు, ఆయన మార్గంలో నుంచి బయటికి రావద్దు. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే ఆదరిస్తాడు, ఆయనే ధైర్యపరుస్తాడు, ఆయన వచ్చి నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక.